ఈ వీడియోలో శుంగ వంశం గురించి చూడబోతున్నాం. మొదటగా శుంగ వంశం ఎలా ప్రారంభమైందని చూసుకుంటే క్రీస్తుపూర్వం 185 ప్రాంతంలో చివరి మౌర్య రాజు బృహందత్తుడిని అతని సేనాధిపతి పుష్యమిత్ర శుంగుడు హత్య చేసి శుంగ వంశాన్ని స్థాపించాడు. శుంగ వంశ రాజధాని పాటలీపుత్రం. అయితే తర్వాత విదేశీ కూడా ముఖ్యమైన రాజకీయ మరియు పరిపాలన కేంద్రంగా అభివృద్ధి చెందింది. పుష్యమిత్ర శుంగుడు మరియు అతని విజయాలు. మౌర్య సామ్రాజ్యం బలహీనపడిన తర్వాత పుష్యమిత్ర శుంగుడు మగధ రాజ్యాన్ని మళ్లీ బలపరిచాడు. అంతేకాకుండా ఇండో గ్రీక్ అనగా యవనులు దండయాత్రలను విజయవంతంగా ఎదుర్కొని ఉత్తర భారతదేశ స్వాతంత్రాన్ని కాపాడాడు. తాను శక్తివంతమైన చక్రవర్తినని చూపించడానికి అశ్వమేధ యాగం నిర్వహించేవాడు. ఈయన పాలనలోనే మహాభాష్యం అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించిన పతంజలి జీవించినట్లు చిత్రకారులు భావిస్తున్నారు. తర్వాతి రాజులు మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత. శుంగ వంశంలోని ముఖ్యమైన తర్వాతి రాజుల్లో భాగభద్రుడు ఒకడు. అతని పాలనలో ఇండో గ్రీక్ రాజు ఆంటియాల్కిడస్ పంపిన గ్రీకు రాయబారి హెలియోడోరస్ విదేశీ అనగా బేస్ నగర్లో ప్రసిద్ధ హెలియోడోరస్ స్తంభాన్ని నిర్మించాడు. ఈ స్తంభం ద్వారా భాగవతంలోని వైష్ణవ మతం వ్యాప్తి చెందినట్లు తెలుస్తుంది. శుంగుల కాలంలో సాంచి స్తూపం, బార్హుట్ స్తూపం వంటి ముఖ్యమైన బౌద్ధ కట్టడాలను విస్తరించారు మరియు మరమ్మతులు కూడా చేశారు. దీంతో కళ, శిల్పకళ, నిర్మాణ కళ మరింత అభివృద్ధి చెందాయి. శుంగ వంశం పతనం. దేవభూతి శుంగ వంశంలోని చివరి రాజు. క్రీస్తుపూర్వం 73 ప్రాంతంలో అతని మంత్రి వాసుదేవ కన్వుడు దేవభూతిని హత్య చేసి కన్వ వంశాన్ని స్థాపించాడు. దీంతో శుంగ వంశానికి ముగింపు వచ్చింది.